ప్రకాశం జిల్లాలో ఒకసారి మనం రాజకీయాలను సమీక్షించుకుంటే ప్రధానంగా గొట్టిపాటి కుటుంబం సుదీర్ఘంగా అంటే 83 అంటే ఆయన గొట్టిపాటి హనుమంతరావు 1981 సంతమాలూరు సమితి అధ్యక్షుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటి నుంచి అంటే సుమారుగా 4.5 దశాబ్దాల నుంచి ప్రకాశం జిల్లాలో గొట్టిపాటి కుటుంబం యొక్క పాత్ర విడదీయలేనటువంటిది. ఇప్పుడు ఆ తరానికి చెందినటువంటి హనుమంతరావు గారి మనవరాలు నర్సరావుపేటలో టీడీపీ కీలక నేత డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారి కోడలైన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు ఈ ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిపోతా ఉన్నారు. ఇప్పుడు ఆ జిల్లాలో అద్దంకిలో గొట్టిపాటి రవి, ఆయన అన్న కుమార్తె లక్ష్మి దర్శి నుంచి ఇద్దరు పోటీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అంశాలు మనం ఈరోజు సమీక్షించుకుందాం. ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. సామాన్య రైతు కుటుంబానికి చెందిన గొట్టిపాటి హనుమంతరావు ఎంతో కష్టపడి ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్ మంత్రిగా 2 సార్లు శాసనసభ్యుడిగా ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసి సుదీర్ఘ అనుభవం సాధించారు. ఆయన ఎంతో నిజాయితీపరుడుగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. చంద్రబాబు నాయుడు కేబినెట్ లో సివిల్ సప్లైస్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 3 సంవత్సరాల పాటు పనిచేసి చనిపోయారు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన కుమారుడు నరసయ్య వారసుడిగా తెరపైకి వచ్చాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సోదరుడు కుమారుడు రవి రాజకీయాల్లో రావడం, ఇలా దశల వారీగా గొట్టిపాటి కుటుంబం చట్టసభలకు వస్తా వచ్చారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇద్దరు ఒకే పార్టీ తరఫున గొట్టిపాటి రవి బుజ్జి లేదా రవి అంటుంటారు అద్దంకి నుంచి, ఆయన అన్న కుమార్తె లక్ష్మి దర్శి నుంచి ఎన్నికల బరిలో దిగారు. ఒకసారి మీరు ఇంకొంచెం ఆ దర్శి గొట్టిపాటి కుటుంబం దీనికి సంబంధించినటువంటి అవినాభావ సంబంధాలు మనం కొంచెం సమీక్షించుకుంటే 1994లో గొట్టిపాటి హనుమంతరావు తెలుగుదేశం తరఫున మార్టూరు అభ్యర్థిగా, అంటే ఆయనకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడంతో ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగి ఆ ఎన్నికల్లో కరణం బలరాం మీద 15,000తో గెలిచారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఎన్టీఆర్ చంద్రబాబు పార్టీ 2గా చీలిపోయిన సమయంలో ప్రధానమైనటువంటి వర్గం అంతా కూడా చంద్రబాబు గెలిపోయింది. ఆ సమయంలో గొట్టిపాటి పూర్తిగా ముందు దగ్గుపాటిని అనుసరించిన, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దగ్గుపాటి తిరిగి ముందు చంద్రబాబు గారు వెళ్ళడం, తిరిగి మళ్ళీ ఎన్టీఆర్ గారి వైపు వచ్చినప్పుడు ఆయన క్లియర్ కట్ గా నేను పదే పార్టీలు మారేవాడిని కాదు అని ముందుగానే కరాఖండిగా చెప్పారు. మీరు చంద్రబాబుకి వెళ్ళి వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు, ఆలోచించుకుంటే ఒకసారి అటు వెళ్తే నేను ఇటు రానని క్లియర్ గా చెప్పినా కూడా కాదని చెప్పినా కూడా ఆ తర్వాత చంద్రబాబు దగ్గరికి పోయిన తర్వాత తిరిగి గొట్టిపాటి ఇక్కడికి రాలేదు. ఆ సమయంలో ఆ జిల్లాలో గొట్టిపాటికి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత ఆ జిల్లాలో గొట్టిపాటికి చంద్రబాబు నాయుడు కేబినెట్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో అవకాశం కల్పించారు. ఆ హనుమంతరావు మంత్రి అయినటువంటి కొద్ది కాలానికి హనుమంతరావుతో పాటే 94లో దర్శిలో నారపశెట్టి శ్రీరాములు, సుమారుగా హనుమంతరావు గారి వయసు ఉంటుంది, పెద్ద ఆయన శాసనసభ్యుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీరాములు ఎన్నికైతే ఆ తర్వాత అనారోగ్యంతో శ్రీరాములు మృతి చెందారు. ఆ సందర్భంగా గొట్టిపాటి ఇన్ఛార్జిగా నియోజకవర్గానికి వ్యవహరించి ఆయన కుమారుడు శ్రీరాములు కుమారుడు పాపారావు తీసుకొచ్చి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయించి ఆ ఎన్నిక మొత్తాన్ని భుజం మీద వేసుకుని హనుమంతరావు ముందు నడిపి పార్టీ ప్రతిష్టను కాపాడి దర్శి స్థానాన్ని ఉప ఎన్నికని సునాయాసంగా టీడీపీ గెలుచుకునే విధంగా వ్యూహరచన చేశారు. ఇలా ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుతో విడదీయనటువంటి ముద్ర ఏర్పడింది. ఆ సమయంలో నాగార్జున సాగర్ కాలువ చివరి భూములు ప్రకాశం జిల్లా సకాలం అందేవి కాదు. మనకి ప్రధానంగా వినుకొండ అద్దంకి మేజర్ ఏబీసీ అంటారు, అద్దంకి బ్రాంచ్ కెనాల్ ఇక్కడి నుంచే వెళ్ళాయి, ఇక్కడి నుంచి పోయేది కాదు. హనుమంతరావు హైదరాబాద్ నుంచి బయలుదేరి కాలువగడ్డ మీదుగా కూడా ప్రయాణం చేసి రైతులకు నీళ్లు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. అలా హనుమంతరావు ఆ జిల్లాలో అందరు ముద్రేశారు. ప్రకాశం జిల్లాలో రాజకీయ పార్టీలు ఎన్నున్నా, రాజకీయ నేతలు ఎంత ఉన్నా వ్యక్తిగతంగా హనుమంతరావుని అవినీతిపరుడు గాని అన్నిటి గాని వ్యక్తిగతంగా ఏ పార్టీ వాళ్ళు ఆయన విమర్శించిన సందర్భం లేదు. బలరాంతో వ్యక్తిగతంగా ఫ్యాక్షన్ రాజకీయాలు ఉన్నా కూడా వ్యక్తిగత దోషణలు ఎప్పుడు వాళ్ళు చేసుకోకుండా హుందాతనమైన రాజకీయాలు నడిపారు. అలా గొట్టిపాటి హనుమంతరావు ఒక బలమైనటువంటి రాజకీయ పునాదిని గొట్టిపాటి కుటుంబానికి అక్కడ వేసి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆయన అనారోగ్యంతో మృతి చెందడం, ఆయన కుమారుడు నరసయ్య వారసుడిగా మార్టూరులో ఉప ఎన్నికలో గెలవడం, తిరిగి 99లో బీజేపీతో అలయన్స్ తో తిరిగి మళ్లీ మార్టూరు శాసనసభ్యుడిగా హనుమంతరావు వారసుడు నరసయ్య 2వ గెలుపు పొందాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో గొట్టిపాటి హనుమంతరావు సోదరుడు డాక్టర్ శేషగిరిరావు కుమారుడు రవికుమార్ 2004లో
రాజకీయ ప్రస్థానం ప్రారంభమైతే ఇప్పటి వరకు 2004, 9, 14, 19 వరుసగా 4 సార్లు శాసనసభ్యుడిగా మార్టూరు నుంచి ఒకసారి, అద్దంకి నుంచి 3 సార్లు గెలుపొందాడు. అలా ఒక దశలో అంటే 2014లో వైకాపా అభ్యర్థిగా, అంటే 2004, 9లో కాంగ్రెస్, 14లో వైకాపా, 19లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందాడు. 19లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత వైకాపా ప్రభుత్వం అనేక ఒత్తిడులు, రవికుమార్ని పార్టీలో మారాలని చెప్పి ఒత్తిడి తెచ్చి ఆయన కంపెనీల మీద దాడులు చేసి పన్ను ఆర్థికంగా ఎంతో చిన్నాభిన్నం చేసి ఆయన ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బతీసినా కూడా మనోధైర్యం కోల్పోకుండా పార్టీకి కమిటెడ్గా నిలబడ్డాడు. అదే జిల్లాలో మంత్రిగా పనిచేసిన సిద్ధారాఘవరావు గాని, టీడీపీకి స్ట్రాంగ్ ఫాలోవర్గా ఉన్నటువంటి కర్ణం బలరాం గాని వీళ్ళంతా పార్టీ ఫిరాయించారు. అయినా గొట్టిపాటి మాత్రం పార్టీ ఎత్తిన జెండా దింపనని చెప్పి స్ట్రాంగ్ గా ఉన్నాడు. దాంతో ఆయనకి మంచి గుర్తింపు వచ్చింది. రాజధాని రైతులు పాదయాత్ర సందర్భంగా కూడా ఆయన రైతులకు అండగా ఉన్నారు. అటువంటి కుటుంబం చెందినటువంటి రవికుమార్ దర్శి, ఇటీవల వైకాపా హయాంలో దర్శి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా అన్ని స్థానాలు గెలుపొందినా కూడా రవికుమార్ నాయకత్వంలో దర్శి పురపాలక సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ఒకవైపు మాజీ మంత్రి సిద్ధారాఘవరావు వైకాపా తరఫున ఆడ ఎన్నికల ప్రచారం నిర్వహించినా కూడా గొట్టిపాటిరావు తన పట్టు నిరూపించుకున్నారు. గతంలో మార్టూరు నియోజకవర్గంలో ముండ్లమూరు మండలం దర్శి నియోజకవర్గంలో చేరింది. దాంతోపాటు గొట్టిపాటి హనుమంతరావు దర్శి అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా 1996 ఆ ప్రాంతంలో చేసినటువంటి క్యాంపెయిన్ ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేదు. వీటన్నిటిని గుర్తుపెట్టుకుని గొట్టిపాటి లక్ష్మికి టీడీపీ అవకాశం ఇచ్చింది. గొట్టిపాటి లక్ష్మి ప్రాధాన్యత మనం ఒకసారి పరిశీలిస్తే హనుమంతరావు మనవరాలు అంటే నర్సయ్య గారి కుమార్తెగా గొట్టిపాటి లక్ష్మి రాజకీయ ప్రవేశం చేశారు. ఆమె ప్రధానంగా నర్సరావుపేటలో కోడెల ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారి కోడలు. అక్కడ వెంకటేశ్వరరావుకి కోడెల శిష్యుడిగా పేదల డాక్టర్గా 10 రూపాయలకే పరీక్షలు చేసి పేద ఫీజులు లేకుండా వైద్యం చేసినటువంటి కుటుంబం. తెలుగుదేశంతో ఎంతో అవినాభావ సంబంధం ఉంది. డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు తమ్ముడు కడియాల రమేష్ నర్సరావుపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ గా పనిచేశారు. కడియాల వెంకటేశ్వరరావు గారి తండ్రి నర్సరావుపేట మండలం ఎల్లమందల గ్రామ సర్పంచ్ గా పనిచేశారు. ఎప్పటి నుంచో పార్టీలో వాళ్ళకి అవినాభావ సంబంధం ఉంది. కోడెల కుటుంబంతో గానీ నర్సరావుపేట టీడీపీలో ఒక బలమైనటువంటి వాళ్ళకు స్థానం ఉంది. అయితే డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నర్సరావుపేటలో గైనకాలజిస్టుగా మంచి వైద్యురాలిగా గుర్తింపు పొందారు. అనేక ఆ ప్రాంతంలో గైనకాలజీ అనగానే గొట్టిపాటి లక్ష్మి మంచి వైద్యురాలు, ఆమె అర్సవాసి మంచిదనే పేరు కూడా ఉంది. ఇవన్నీ ఆమె కలిసి వచ్చే అంశాలుగా ఉన్నాయి. అంటే రాజకీయ కుటుంబానికి చెందినటువంటి గొట్టిపాటి లక్ష్మి ఇటు తండ్రి ఎమ్మెల్యేగా చేయటం, తర్వాత మంత్రిగా చేయటం, ఇటు అత్తింట్లో మామగారైనటువంటి కడియాల వెంకటేశ్వరరావు వైద్యుడిగా రాజకీయ కుటుంబానికి చెందినటువంటి కుటుంబం కావడంతో ఆమె సునాయాసంగా జనంలోకి చొచ్చుకుపోతా ఉన్నారు. దర్శిలో టికెట్ ఖరారైనటువంటి 2 వారాల్లోనే కూడా నీరాజనం పలుకుతా ఉన్నారు. ప్రజలు పూర్తిగా నీరాజనం పలుకుతున్నారు. ఇంతేకాకుండా ప్రకాశం జిల్లాలో సుమారు 3 సార్ల నుంచి తెలుగుదేశం పార్టీ అక్కడ మహిళలకు అవకాశం కల్పించాల రకరకాల కారణాల వల్ల. గతంలో అక్కడ పచ్చూరులో జాగల్మూడి లక్ష్మీ పద్మావతికి అసెంబ్లీ సీట్ ఇచ్చి ఉమ్మడి రాష్ట్రంలోనే కేబినెట్ మంత్రిగా చేసినటువంటి తెలుగుదేశం చరిత్ర ఉంది. అంతకంటే ముందు 94లో గిద్దలూరులో పిడతల రంగారెడ్డి కుమారుడు ఓడిపోతే ఆయన ఉప ఎన్నికలో పిడతల కల్పనకు సీట్ ఇచ్చారు. ఇలా మహిళలకు గతంలో సీట్ ఇచ్చిన రకరకాల కారణాల వలన ఒక 3 సార్ల నుంచి 15 ఏళ్ల నుంచి మహిళలకు అవకాశం కల్పించలేకపోయారు. ఇప్పుడు తొలిసారి మరలా మహిళలకే అవకాశం కల్పించడం, నవ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఆ జిల్లాలో టీడీపీ తొలిసారిగా ఒక మహిళకు అవకాశం కల్పించడం, అది కూడా గొట్టిపాటి కుటుంబాన్ని గుర్తించి సీట్ ఇవ్వడం అనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నటువంటి సిద్ధారాఘవరావు, కర్ణం బలరాం వంటి నేతలంతా పక్క పోయినా కూడా గొట్టిపాటి పార్టీకి అండగా ఉన్నారనేటువంటి పేరు ప్రఖ్యాతులతో ముందుకు సాగుతా ఉన్నారు. ఇదిలా ఉంటే వీళ్ళు గొట్టిపాటికి గాడ్ ఫాదర్ గా ఉన్నటువంటి డాక్టర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆయన కూడా అంటే ఆయన సతీమణి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉండటం, పరోక్షంగా దగ్గుపాటి అనుచరులు కూడా గొట్టిపాటి కుటుంబానికి అండదండలు ఇవ్వటం అటువంటి ఇవన్నీ కూడా అంశాలు కలిసి వచ్చే అంశాలుగా ఉంది. ఏదైనా విజయలక్ష్మి గొట్టిపాటి లక్ష్మికి దగ్గరలో ఉందని అందరూ భావిస్తున్నారు.